హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రొయ్యల బిర్యానీ తయారు చేసుకునే విధానాన్ని తెలుసుకున్నాం. మందపాటి రైస్ కుక్కర్ని పెట్టుకొని అందులో నూనె వేసుకొని మసాలా దినుసులన్నీ వేసుకొని తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది తొందరగా ఫ్రై అయ్యేందుకు కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాం. సాల్ట్ వేసిన తర్వాత మనకి తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మనకి గోల్డ్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని 4-5 పచ్చిమిర్చిని సన్నగా చీల్చుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్లో వాడిన తర్వాత మనం 3 టేబుల్ స్పూన్లు వెల్లుల్లి పేస్ట్ని మనం ఇప్పుడు వేస్తున్నాం. 3 టేబుల్ స్పూన్స్ వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. వేసి పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోకుండా ఫ్రై చేసుకుంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ వస్తుందండి బిర్యానీ. అందుకని మనం దీన్ని బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం 2 టమోటాలని సన్నంగా తరిగి పెట్టుకున్నాం. ఆ టమోటాలను అందులో ఇప్పుడు మనం వేసాం. ఈ టమాటాలు వాడేందుకు పూర్తిగా వాడేటట్టుగా దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం బాగా వేగింది. మనం ఇప్పుడు ఒక కప్పు పెరుగుని యాడ్ చేస్తున్నాం. ఈ పెరుగును వేసిన దానివల్ల ఏంటంటే కొంచెం పులుపుదలం వస్తుంది. అందుకని మనం ఇప్పుడు ఒక కప్పు పెరుగు వేస్తున్నాం. ఈ పెరుగు బాగా ఆయిల్ వచ్చేటట్టుగా కరిగిన తర్వాత ఇందులో మనం పసుపు, ధనియాల పొడిని 2 టేబుల్ స్పూన్లు 3 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి వేసుకుంటున్నాం. ఈ ధనియాల పొడిన తర్వాత ఎండుమిర్చి పొడిని మనం ఇందులో యాడ్ చేస్తాము. ఎండుమిర్చి పొడిని మనం ఇప్పుడు యాడ్ చేస్తాం. ఓ 2.5 స్పూను ఎండుమిర్చి వేసుకుంటున్నాం. 2.5 మిర్చి వేసిన తర్వాత మొత్తం కలయి పెట్టి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బయట ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత సాల్ట్, మేము ఇక్కడ కల్లుప్పే వాడతానండి. నేను సీ సాల్ట్ వాడిన దానివల్ల కొంచెం టేస్ట్ బాగొస్తుంది. అందుకని నేను ఇక్కడ సాల్ట్ మాత్రమే ఉపయోగిస్తున్నాను. ఇప్పుడు బాగా కలర్ఫుల్గా గ్రేవీ తయారైంది. అందులో మనం ఇప్పుడు రొయ్యలు, మీకు ఇష్టం, అది కేజీ వేసుకోవచ్చు లేదా హాఫ్ కేజీ వేసుకోవచ్చు, మీ ఇష్టం. అది ఎంతవరకు తయారు చేసుకోవాలో అంతవరకు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ 2 గ్లాసులు బియ్యానికి నేను లైట్గా రొయ్యలు డైరెక్ట్గా దాంట్లోనే వేస్తున్నాను. దాంట్లో వేసిన దానివల్ల కొంచెం లేట్ అవుతుంది. పక్కన ఉడకబెట్టుకున్న తర్వాత కూడా మనం దీంట్లో వేసుకోవచ్చు. అప్పుడు ఇంకా మనకి బిర్యానీ తొందరగా తయారైపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడ కొత్తిమీర వేస్తున్నాం. కొత్తిమీర వేసిన తర్వాత కలిపెట్టి బాగా ఈ ముక్కలు కొంచెం బాగా మసాలా పట్టేంత వరకు దీంట్లో డ్రై కావాలి. అప్పుడే ఆ రొయ్యిలో ఇదంతా ఇమిడిపోయి టేస్టీగా వస్తుంది రొయ్యి. అందుకని నేను డైరెక్ట్గానే రొయ్యలు దీంట్లోనే వేసాను. లేదు ఉడకబెట్టుకొని అయినా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత కూడా ఒక 2 నిమిషాలు అట్లా ఫ్రై చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ వేస్తున్నాం. నేను 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. మీరు ఏ గ్లాస్ తీసుకుంటారో లేదు ఏ కప్పు తీసుకుంటారో ఆ కప్పుతో 1 కప్పు రైస్ తీసుకున్న తర్వాత 2 కప్పులు, 1 కప్పుకి 2 కప్పులు వాటర్ పోయాలి. వాటర్ పోసిన తర్వాత మనం దాన్ని కొంచెం అట్లా కలియబెట్టి మూత పెట్టేసుకుంటే అది బాగా వేడెక్కిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత మనం దాన్ని చూసుకుందాము ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా అది ముక్క ఉడికిందా లేదా చూసుకొని చేద్దాము. కొంచెం మనం ఇప్పుడు టేస్ట్ చూసుకొని మూత పెట్టేస్తాము. అలాగే ఇది రొయ్య బిర్యానీ. ఈ రొయ్యల బిర్యానీ మనకి ఎన్నో విధాలుగా తయారు చేసుకోవచ్చు. నేను ప్రస్తుతం మీకు రొయ్య బిర్యానీ తక్కువ టైంలో తయారు చేసుకునే విధానం నేను చెప్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని కొంచెం ఉడికిందా లేదా అనే దాన్ని ఒక టెస్ట్ చేసుకుంటే, ఉడికిందనుకుంటే
సరే ఉంది, లేదంటే మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి ఇందాక మనం రెండు గ్లాసులు బాసుమతి రైస్, ఒక గ్లాస్ బాసుమతి రైసు, ఒక గ్లాసు మామూలు రైస్ వేసానండి టేస్టీగా ఉంటుందని. అది నానబెట్టుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకొని పక్కన తీసి పెట్టుకొని ఉన్నాను. ఇప్పుడు ఆ 2 గ్లాసుల రైస్ని ఇప్పుడు నేను ఇందులో వేస్తున్నాను. బాగా నానిన తర్వాత మృదువుగా మెత్తంగా వస్తుందండి రైసు. అందుకని నేను ఒక అరగంట సేపు నానబెట్టాను. ఇప్పుడు మీరు ఈ రైస్ని ఒకసారి అట్లా కలిపెట్టేసి మూత పెట్టేసుకుంటే మనకి ఇది బాగా హై ఫ్లేవర్లో పెట్టుకొని మంట పెట్టుకున్న తర్వాత ఇది మనకి బాగా ఉడికేటప్పటికి మనకి తెలుస్తుందండి ఏ విధంగా ఇది మనకి సరిపోతుందా సరిపోదని. చూడండి బాగా ఉడికిపోతూ ఉంది. ఇప్పుడు మనం దీన్ని అక్కడ కలిపెట్టేసి మూత పెట్టేద్దాం. మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలాగే పెట్టేద్దాం. పెట్టేసిన తర్వాత పాన్ తీసుకొని ఆ పాన్ కింద మనం దీన్ని ఈ పాన్ కింద మనం పాన్ పైన దీన్ని మనం పెట్టుకున్నామంటే మనకి ఇప్పుడు మంచి ఇది వస్తుంది. అడుగంటకుండా మనకి బాగా ఇది అవుతుందండి. అందుకని ఇప్పుడు మనము పాన్ పెడదాం కింద. ఆ విధంగా వచ్చిన తర్వాత బుడగలుగా లైట్గా వచ్చిన తర్వాత నెయ్యి వేసేసిన తర్వాత నెయ్యి వేస్తే మంచి టేస్టీ వస్తుంది, మనకి మంచి స్మెల్ వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ నెయ్యి ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసాము. వేసిన తర్వాత దాన్ని అట్లా స్ప్రెడ్ చేసేసుకొని మనం కింద పాన్ పెట్టున్నాము. మంట పూర్తిగా డైరెక్ట్గా ఈ పాత్రకు తగలకుండా కింద మనం పాన్ పెట్టాము. ఆ పాన్తో ఈ మిగతా ఉండే ఈ నెమ్ము అంతా పూర్తిగా ఇనిగిపోతుంది, డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత మనం చూడండి, మనం స్టవ్ ఆఫ్ చేసాము. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బిర్యానీ ఏ విధంగా వచ్చిందో చూడండి. కొంచెం బాగా వచ్చింది. రొయ్య ముక్కలు కూడా బాగా ఉడికిపోయినాయి. రైస్ కూడా పొడిగా వచ్చింది. ఇప్పుడు మనం సర్వ్ ప్లేట్లో సర్వ్ చేస్తున్నాం. సర్వ్ ప్లేట్లో చూసానండి, పొడిగా రొయ్య ముక్కలు కూడా అక్కడక్కడ కనపడుతున్నాయి.